హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme C51 మొబైల్ గురించి మాట్లాడదాం. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఐఫోన్ లాంటి డిజైన్ ఉంటుంది. సో మరి అవన్నీ ఎలా ఉంటాయనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే Realme C51 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్. అంటే ఇప్పుడు 8,999 రూపాయలు దీని ప్రైస్ ఉంది. దాని తర్వాత మనం ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్టయితే మనకి ఇంకొక 500 తక్కువ వస్తుంది. అంటే 8,500 రూపాయలకు మనకి ఇక్కడ 33 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా ప్రొవైడ్ చేశారు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.74 ఇంచెస్ స్క్రీన్ ఉంది. ఇక్కడ మనకు 7.99 అల్ట్రా స్లిమ్ మొబైల్ అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇక్కడ దీని యొక్క సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ఫటాఫట్ బ్రేక్ చేసేస్తున్నాను. బ్రేక్ చేసి మొబైల్ని బయటికి తీద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్లో నుంచి మనం ఈ మొబైల్ బయట తీసిన వెంటనే ఇక్కడ డేర్ టు లీప్ అని చెప్పేసి ఒక కార్డ్ని ప్రొవైడ్ చేశారు. సో సేమ్ టు సేమ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. సో మరి వీటిని మనము సైడ్ గుంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇదే మొబైల్ బాక్స్లో కూడా 33 వాట్స్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు అండర్ 10,000 బడ్జెట్లో ప్రొవైడ్ చేశారంటే మంచి విషయం. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఐఫోన్ లాగా కనిపించడం. ఇక్కడ మీకు ట్రిపుల్ కెమెరాస్ కనిపిస్తున్నాయి చూడండి. సో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ బిల్ చూడడానికి కనిపిస్తుంది. డ్యూయల్ టోన్లో ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. మొబైల్ మాత్రం నాకు చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే. సో ఇక్కడ మనకు మొబైల్ స్లిమ్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. కింది వైపు 3.5mm జాక్, స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్ అన్ని ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. సో ఈ సిమ్ ట్రైన్ బయట తీసినట్టయితే దీనిలో మనం 2 సిమ్స్, ఒక మెమరీ కార్డుని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మరి స్టోరేజ్ సమస్యలు ఉండవు. పైవైపు మనకు ఎటువంటి బటన్స్ లేవు. ఇది సింగిల్ స్పీకర్ తోటి ఉండే మొబైల్ అన్నట్టు. మరి దీన్ని ఒకసారి బూట్ చేసేద్దాం. బూట్ చేసేసిన తర్వాత ఇక్కడ మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. రియల్మీ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. రియల్మీ యూఐ అని చెప్పేసి ఉంది. సో మరి ఇక్కడ గెట్ స్టార్టర్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. దీనిలో మనకు యూనిసాక్ సంబంధించిన T612 ప్రాసెసర్ని యూజ్ చేసేశారు. సో మరి ఇక్కడ దీని యొక్క మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకు ఆండ్రాయిడ్ వర్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి వచ్చింది. కాకపోతే ఇది TOS అని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. సో అదే మనకు దీనిలో చూడడానికి కనిపిస్తుంది. దీనిలో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ అయితే ఇక్కడ మనకు స్మూత్గానే కనిపిస్తుంది. సో మరి దీని బ్యాటరీ బ్యాకప్ కారణంగా అంటే ఇది HD+ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. మన 10,000 లో బడ్జెట్లో ఫుల్ HD+ చాలా తక్కువ కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. అయితే దీనిలో మనకు HD+ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. దాని తర్వాత దీని యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే మనం దీన్ని ఛార్జింగ్ పోర్ట్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకు ఐఫోన్లో వస్తుంది చూసారా, అట్లాంటి కాప్సుల్ లాంటి డిజైన్ అయితే వస్తుంది. సో అది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 10,000 లో బడ్జెట్లో ఇలాంటి ఫొటోస్ వస్తాయనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. దానికంటే ముందు ఇక్కడ మనం ఆప్షన్స్ గురించి మాట్లాడినట్లయితే పోర్ట్రేట్ అని చెప్పేసి, మోర్ అని చెప్పేసి ఇలా 50 మెగాపిక్సెల్ క్యాప్చర్ చేసుకోవడానికి సపరేట్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి వీడియో గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసినంత వరకు 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. సో మరి సెల్ఫీ క్యామ్, బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా 2 అవే ఉంటాయి. మరి కొన్ని శాంపుల్స్ని అయితే యూస్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి మీరు దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడొచ్చు 560 నిట్స్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డీసెంట్గానే కనిపించేస్తుంది. ఇక మనకు 10,000 లో బడ్జెట్లో 560 నిట్స్ అంటే మంచి బ్రైట్నెస్ అని చెప్పేసుకోవచ్చు. సో ఆ క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఇది HD+ డిస్ప్లే. దాని తర్వాత ఇక్కడ నేను సౌండ్ కూడా విని చూశాను. సింగిల్ స్పీకర్ అయినా సరే చాలా లౌడ్గా అయితే ఇది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మొబైల్ అనేది చూడడానికి మీకు 10,000 లో బడ్జెట్లో ఐఫోన్ లాంటి డిజైన్ తోటి అయితే ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, అదొక మంచి విషయం. సో మరి జనరల్గా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఇటువంటివి చాలా కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేయవు. కాకపోతే దీనిలో వీళ్ళు అది ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే బాగుండు. కాకపోతే ఇక మనం అన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఏ కంపెనీ కూడా మనకు 10,000 లో బడ్జెట్లో ఫుల్ HD+ డిస్ప్లేస్ అయితే చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 9,000 ఉంది కదా, ఆఫర్లో 8,500కి అయితే దొరుకుద్ది. అంటే కార్డ్స్ యూజ్ చేసేస్తే. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది? ఇంతకుముందు ఇటువంటి మొబైల్స్ అనేవి వీళ్ళ దాంట్లోనే వచ్చాయి. మరి వీళ్ళు ఇంకా డిజైన్ చేంజ్ చేయాలని చెప్పేసి మీరు అంటున్నారా, లేకపోతే ఇదే డిజైన్ తోటి కంటిన్యూ అయినా మీకు పర్లేదని అనుకుంటున్నారా అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.